అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిగ్గు విద్యార్థులను అరెస్ట్ చేయడమా? సిగ్గు విద్యార్థులను అరెస్ట్ చేయడమా? విరమించుకోవాలి ప్రభుత్వ భూముల ఆక్రమణను. విరమించుకోవాలి సెంట్రల్ యూనివర్సిటీ భూముల ఆక్రమణను. విరమించుకోవాలి. నశించాలి రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి. జిందాబాద్. హైదరాబాద్ నడిబొట్టు ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల స్థలాన్ని గవర్నమెంట్ అక్రమంగా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడానికి ప్రయత్నించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు తమ యూనివర్సిటీ భూమిని కాపాడుకోవడానికి శాంతియుతంగా ర్యాలీగా వెళ్ళి అక్కడున్న పనులను జేసీబీలను అడ్డుకుంటే రాష్ట్ర ప్రభుత్వం విచక్షణారహితంగా విద్యార్థులను కూడా చూడకుండా జంతువులను విడిచికెళ్ళినట్టు ఈయన పోలీసులు అరెస్ట్ చేయడం చూసిన సంఘటన జరిగింది. వెంటనే సీఎం రేవంత్ గారు రాష్ట్ర విద్యాభివృద్ధికి కూడా పూనుకోకుండా ఉన్న స్థలాన్ని అమ్ముకోవడం, ఇది మీకు ఎలాంటి మీ ఆలోచన ఎట్లుంది విద్యా వ్యవస్థ మీద మేము ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు విద్యా వ్యవస్థ పైన నిర్లక్ష్యం కొనసాగుతుంది. మేము వచ్చినాక అది చేస్తాం, ఇది చేస్తాం, ప్రజాపాలన అని చెప్పిన సీఎం రేవంత్ ప్రభుత్వం విద్యారంగాన్ని గాడిన పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తూ మొన్న సీఎం గారు ప్రకటన చేశారు. విద్యాశాఖ ఎవరికి ఇవ్వను, నా దగ్గరే ఉంచుకుంటానని. విద్యాశాఖ మీ దగ్గర ఉంచుకుంటే మరి ఈ నీచమైన ఈ పనులేంటి? ప్రభుత్వ భూముల యూనివర్సిటీ భూములను ఆక్రమించుకోవడంలో మీ అంతర్యం ఏమిటి? ఇదేనా మీ శాఖ మీ దగ్గర ఉంటే ఇట్లా చేద్దామనే మీ విద్యాశాఖ మీ దగ్గర ఉంచుకున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 52 మంది విద్యార్థులను నిన్న అక్రమంగా అరెస్టు చేసింది కాక విద్యార్థులపై కేసులు కూడా పెట్టారని మాకు సమాచారం అందింది. వెంటనే ఈ భూమి ఆక్రమణను విరమించుకోవాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.